ఏదైతే నెల్లూరులో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి నారాయణ గారు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారులు ఉన్న వాళ్ళు నెల్లూరు నగరంలో 4800 కుటుంబాలు కాలువగట్ల మీద నివసిస్తున్నారు. మొత్తం కూడా ఇల్లు కూల్చివేసి వాళ్ళందరికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహకారంతో అపార్ట్మెంట్లు మేము కట్టిస్తాం వీళ్ళందరినీ కూడా తొలగించేసి అని చెప్పి ఏదైతే కాలువగట్ల మీద నివసిస్తున్న వాళ్ళందరికీ అధికారులు వెళ్ళి మీరు అంగీకార పత్రం మాకు ఇవ్వండి, మీకు అక్కడ ఇల్లు ఇస్తాం, ఒకవేళ కానీ మీరు సంతకం పెట్టకపోతే అక్కడ ఇల్లు రాదు మేము తొలగించేస్తామని చెప్పి ఒక భయాన్ని వాళ్ళలో క్రియేట్ చేసి కొందరి దగ్గర బలవంతంగా ఈరోజు అంగీకార పత్రం తీసుకుంటా ఉన్నారు. మేము అనేక సార్లు చెప్పాం, కాలువగట్ల మీద నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా గతంలో పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాల్లో లోన్లు తీసుకొని చాలామంది అప్పులు చేసుకొని ఇల్లులు కట్టుకున్నారు. ఈరోజు చాలా ప్రాంతంలో ఎక్కడా కూడా సమస్య లేదు, దయచేసి అవి తొలగించొద్దని చెప్పి ఒకసారి చెప్పడం జరిగింది. అది కాకుండా మీరు హౌసింగ్ ఫర్ ఆల్ అప్లై చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా పేదలందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి 1-2 సార్లు ఆఫీసుల చుట్టూ తిప్పి మీరు అప్లై చేయించడం జరిగింది. ఒక పక్క రైల్వే స్థలంలో నివసిస్తున్న ప్రజలు మాకు ఇల్లు ఇస్తారా లేదా, రైల్వే వాళ్ళు ఇబ్బంది పెడతారన్న ఒక భయభ్రాంతులకి దాదాపు 2500 కుటుంబాలు నివసిస్తుంటే వాళ్ళ గురించి ఇప్పటిదాకా పట్టించుకున్న పరిస్థితి లేదు. అదే కాకుండా ఏదైతే నెల్లూరు నగరంలో ఇళ్ల స్థలం కోసం 39,000 అప్లికేషన్స్ వచ్చాయో దాని గురించి కూడా పట్టించుకునేది లేదు. కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక ఇల్లు నిర్మిస్తాము అని చెప్పటం పోయి కూల్చివేస్తాం, ఇల్లు కూల్చివేస్తాం, అవి కూల్చివేస్తాం, ఈ కూల్చివేస్తాం అని చెప్పి కూల్చివేత ధోరణి తప్ప ఒక పేదవాడికి ఒక జాగా స్థలం ఇవ్వాలన్నా కూడా ఆలోచన లేదు. ఏదైతే ఈరోజు వాళ్ళు ఇస్తున్న అంగీకార పత్రంలో మీరు చూస్తే ఏదైతే 4800 కుటుంబాలకి మేమందరికి కూడా ఇల్లు ఇచ్చేస్తున్నాం, అపార్ట్మెంట్ కట్టిచ్చేస్తున్నాం అని చెప్తున్నారో, మీరు అంగీకార పత్రంలో మీరు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తెలియజేస్తున్నారు కానీ ఎక్కడా కూడా వాళ్ళు కట్టాల్సిన అప్పుని మాత్రం ఎక్కడా కూడా పొందుపరిచిన దాఖలాలు లేవు. అలాగే కానీ గవర్నమెంట్లో ఏదైతే బ్యాంకులో లోన్ తీసుకుంటే ఆ 10%, 11%, 9% ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని కలిపిన దాఖలాలు లేవు. లేదు మీరు తీసుకుపోయే అప్పు ఇన్ని సంవత్సరాలు కట్టాలా, నెలకింత కట్టాలా అని చెప్పింది ఎక్కడ ఏమీ చెప్పకుండా మీరు ఇళ్ల మీద దగ్గరికి వెళ్ళి మీరు సంతకం పెట్టకపోతే మీకు ఇళ్ల స్థలం రాదు, మేము కూల్చేస్తాం, ఎవరు వచ్చినా మేము పట్టించుకోమని చెప్పి భయాన్ని గురిచేసి ఈరోజు బలవంతంగా మీరు అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు మీరు ఇచ్చే అపార్ట్మెంట్లు చూస్తే ఒక్కొక్క ఇంటికి 6 లక్షల అంటే 3 రకాలు వేశారు. ఒకటి 6,60,000, ఒకటి 7,50,000, ఒకటి 8,50,000 అని. అంటే సుమారు మీరు ఇచ్చే 300 చదరపు అడుగులకి 6,60,000 రూపాయలు మీరు విలువ కట్టారో ఒక్కొక్క చదరపు అడుగుకి 2,200 రూపాయలు ఈరోజు మీరు వసూలు చేస్తున్నారు. అంటే ఒక కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. నెల్లూరు నగరంలో మీ అందరికీ కూడా తెలుసు, నెల్లూరు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒక చదరపు అడుగుకి ఒక అపార్ట్మెంట్ ఏదైతే ఈరోజు అపార్ట్మెంట్ నిర్మించుకుంటారో ఒక చదరపు అడుగుకి దాదాపు 1,100 రూపాయల కన్నా కూడా, బాగా కట్టినా కూడా 1,100 రూపాయల కన్నా కూడా కాదు. కానీ వీళ్ళు చూస్తే 2,200 రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటి మీద దాదాపు 3,60,000 రూపాయలు వీరు రోజు దోపిడీ యత్నం చేస్తున్నారు. అంటే దాదాపు మొత్తం ఇళ్ల మీద తీసుకుంటే 180 కోట్ల రూపాయలు, 180 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఎవరో ఒకరికి చెప్పుకొని ఉంటారు, L&T సంస్థ లేకపోతే క్యాపిటల్ కడుతున్న సంస్థకు 180 కోట్ల రూపాయలు ఈరోజు మీరు ఆ సంస్థకి దోచిపెట్టేదానికి ప్రజల మీద అప్పు భారం. ఈరోజు 3,60,000 రూపాయలు అప్పు అంటే వడ్డీ లేకుండా 1,000 రూపాయలు చొప్పున కడితే 30 సంవత్సరాలు పడుతుంది అది కట్టాలంటే. ఒకవేళ వడ్డీ వేసి 15 సంవత్సరాలు పెడితే దాదాపు 2,60,000-3,000 రూపాయలు భారం పడుతుంది. ఈ విధంగా మీరు అప్పు భారం మాత్రం ప్రజల మీద వేయటం, 180 కోట్ల రూపాయలు మాత్రం తీసుకువెళ్ళి ఎవరో కాంట్రాక్టర్కి దోచిపెడతామంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్నాం.
మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 18 అంకణాల స్థలము 1.5 లక్షల రూపాయలు మేము ఇంటికి కట్టుబడికిస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు అన్ని కూడా తొంగలో దొక్కి పేదవాళ్ళ మీద కూడా ఆఖరికి వ్యాపారం చేసుకొని దోచుకోవాలని చూడటం నిజంగా దుర్మార్గమైన చర్య. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, దాదాపు 400 ఎకరాలు ఉంది జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర కావచ్చు, లేకపోతే నారాయణ మెడికల్ కాలేజ్ పక్కన కావచ్చు, లేకపోతే అక్షరపాడు కావచ్చు, దగ్గర దాదాపు 400 ఎకరాలు ఉంది. ఈరోజు ఎకరాకి 40 మంది చొప్పున మీరు 9 అంకణాల స్థలం ఇస్తే 16,000 కుటుంబాలకి మనం స్థలం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఈరోజు మీరు ఏదైతే 360 కోట్ల రూపాయలు ఈ అపార్ట్మెంట్ల మీద ఖర్చు పెడుతున్నారో, దాదాపు 2 లక్షల రూపాయలు మీరు ఇచ్చినా కూడా 16,000 కుటుంబాలకి 240 కోట్ల రూపాయలు, ఇంకో 120 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా 16,000 కుటుంబాలకి ఆర్థిక భారం లేకుండా ఒక స్థలం ఇచ్చే ఇల్లు కట్టించే అవకాశం ఉంటుంది. 4,800 కుటుంబాలని అప్పుల బారిన తోసి అక్కడి నుంచి వాళ్ళ మీద 180 కోట్ల రూపాయలు తీసుకువెళ్ళి ఒక కాంట్రాక్టర్కి లబ్ధి చేయడం మంచి పద్ధతి కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో కాలువల మీద ఇల్లులున్నాయి, ఇబ్బందులని ఇవన్నీ కూడా మేము కూల్చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు ఏదైతే చెప్పారో 39 ఎవరైతే ఇల్లు అప్లై చేసుకుని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారో, హౌసింగ్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్క కుటుంబానికి 9 అంకణాల స్థలం, అలాగే మీరు చెప్పినట్టు 1.5 లక్షల రూపాయలు ఏదైతే ఇంటికి కట్టుబడికి ఇస్తామని చెప్పారో అది ఇచ్చేదాకా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అన్ని పార్టీల్ని కలుపుకోబోతాం. దీంట్లో వచ్చి సిపిఐ, సిపిఎం, లోక్సత్తా, అవసరమైతే ఏదైతే ప్రతిపక్షాలు అన్ని పార్టీలను కూడా కలుస్తాం. వాళ్ళందరినీ కూడా కలుపుకొని దీని మీద ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం. మీ దోపిడీని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తామని చెప్తున్నాం. మరోసారి చెప్తున్నాం, అధికార పార్టీల అందరికీ కూడా ఇది మేము కేవలం విమర్శ అనుకుంటున్నారు. మేము చేస్తుంది విమర్శ కాదు. అవసరమైతే మీ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే పత్రికల సమక్షంలో, బాధితుల సమక్షంలో చర్చకి మేము ఎల్లవేళలా సిద్ధము. మరోసారి చెప్తున్నాం, దీంట్లో మేము ఎటువంటి ఇది కాదు. మేము చెప్పేది మీరిచ్చే ఇల్లులు, మీరు ఖర్చు పెట్టే డబ్బులతో 16,000 కుటుంబాలకి ఆర్థిక భారం లేకుండా 16,000 కుటుంబాలకి 9 అంకణాల స్థలం, దాదాపు 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. మీరు 4,800 కుటుంబాలకు మాత్రమే ఇచ్చి, అది కాకుండా 180 కోట్ల రూపాయల కాంట్రాక్టర్కి దోచిపెట్టి ఆర్థిక భారం పెట్టే అవకాశం ఉంది దీంట్లో అని చెప్పి తెలియజేస్తున్నాం. అది ఇంకోటి ఏంటంటే, ఏదైతే మీరు చెప్తున్నారో అపార్ట్మెంట్లు, ఒక్కసారి అందరు కూడా ఆలోచించేయండి. ఈరోజు మామూలుగా మెయింటెనెన్స్ ఇచ్చి కట్టుకుంటున్న అపార్ట్మెంట్లే గొడవలతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఈ విధంగా మీరు అపార్ట్మెంట్లు కడితే రోజు రోజుకి అది వాల్యూ డిక్రీస్ తగ్గుతా పోద్ది. అక్కడ గొడవలు కానీ మెయింటెనెన్స్ కానీ అనేక రకాలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి కాలనీని ఏర్పాటు చేద్దాం, 9 అంకణాలు ఇచ్చి ఆ విధంగా మనం రీహాబిలిటేట్ చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు దీని మీద కులంకషంగా చర్చకి మీరు వచ్చే పని అయితే మేము ఎప్పుడు కూడా సిద్ధమే. మీరు ఎంత రూపాయల డబ్బులు మీరు గవర్నమెంట్ ఇస్తుంది, ఎంత వడ్డీ, ఎంత అప్పు, ప్రజల మీద ఎంత భారం పడుతుందని చెప్పేదానికి మేము చర్చకు సిద్ధమే. నెల్లూరు నగరంలో ఒక్క ఇల్లు కూల్చినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, అధికారులు కూడా దయచేసి బలవంతం చేయొద్దు, కాలువగట్ల మీదకెళ్ళి బెదిరించొద్దు, భయపెట్టొద్దు అని చెప్పి వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం. అంగీకార పత్రం ఇస్తే తీసుకోండి, అంతేగాని బలవంతంగా మీకు ఇల్లు కూల్చేస్తాం, మీకు ఆ ఇల్లు కూడా రాదు అని దయచేసి భయపెట్టొద్దు అని చెప్పి తెలియజేస్తూ, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీని కలుపుకొని పోయి ఖచ్చితంగా అందరం కూడా దీనికి మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.